హాయ్ అండి, అందరికీ వందనాలు. సో లాస్ట్ వీడియోలో మనం ఏం చూసామంటే మనిషిలో ఒక నియమం ఉన్నట్టుగా చూసాం. అదేంటంటే అది పాప మరణ నియమం ఉన్నట్టుగా చూసాం. ఈ నియమం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనిషికి మరణం అనేది వస్తుంది. తర్వాత మనిషిలో ఉన్న పాప నియమము మనిషి చేత పాపాలు చేయిస్తూ ఉంటుంది. సో దీని నుంచి తప్పించగలిగే వాళ్ళు ఎవరు ఉన్నారా ఈ లోకంలో అంటే ఎవ్వరూ లేరండి. చూసుకోండి, ఏ శాస్త్రం కూడా మనిషికి ఎలా పాపం నుంచి బయటపడాలో చెప్పదు. కాకపోతే క్రైమ్ని రిపోర్ట్ చేస్తుంది, క్రైమ్కి శిక్ష పడాలి అంటారే తప్ప మనిషి ఆ పాపాల్లో నుంచి అడిక్షన్స్లో నుంచి ఎలా బయటపడాలో ఏ శాస్త్రం కూడా దీనికి పరిష్కారం ఇవ్వలేదు. ఈ పాప మరణ నియమం నుంచి మనిషిని రక్షించేవారు ఎవరు లేరు. ఇప్పుడు చూడండి, బయట పాపాలు కూడా ఎలా అంటే పండిపోతూ ఇంకా ముదిరిపోతూ ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీరు ఏదైతే పాపాలు ఊహించుకోలేని పాపాలు ఉన్నాయో అవి భవిష్యత్తులో జరుగుతాయి. మనం ఊహించలేని జుపుత్సకరమైన జరుగుతాయి. ఎఫెస్టియన్స్ ఫైల్స్ మనం చూసినప్పుడు దాని గురించి చదివినప్పుడు ఎంత భయంకరమైన పాపం వాడు చేశాడో, సో అలాంటి పాపాలు ఇంకా లోకంలో ఉన్నాయా అనిపించుద్ది కదా మనకి. అవి 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 కూడా సైతం రేపు పొద్దున మనకి లైట్ అనిపిస్తాయి. అంటే మనిషి పాపంలో ఆ స్థాయికి చేరిపోతాడు, మనిషిలో పవిత్రత అనేది చచ్చిపోతుంది. కాబట్టి ఫ్యూచర్లో మనం ఊహించలేని పాపాలు జరుగుతాయి. మనిషి చేస్తాడు ఊహించలేని, ఇప్పుడు జుబుత్సకరంగా అనిపించే చేస్తాడు. ఇంకా కొన్ని సంవత్సరాల్లో అవి మనకి లైట్గా అనిపిస్తాయట, అంటే చిన్నగా అనిపిస్తాయి. అంటే చూడండి, పాపం అనేది ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతూ ఉంది, ఇవాల్వ్ అవుతూ ఉంది పాపం అనేది. సో మనిషిలో ప్రేమ చనిపోతూ పాపం ఇవాల్వ్ అయినప్పుడు ఆటోమేటిక్గా లోకము అంతరించిపోద్దండి. మారణ హోమాలని చూడు చాలా, అందుకనే మనిషిలో దేవత్వాన్ని కాపాడుకోవాలి. సో మనిషికి ఏ నియమము తెలియదు, వాళ్ళ నుంచి విడిపించే నియమం తెలియదు. కాబట్టి ఇక్కడ ఒక నియమం గురించి చూద్దాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించను అంటున్నాడండి భక్తుడు లాస్ట్ వీడియోలో ఏం చెప్పానంటే, అయ్యో నేనేంటి ఇలా చేస్తున్నాను, నేనేంటి దౌర్భాగ్యుడిగా ఉన్నాను, ఒక పక్క నాకు దేవుని ధర్మశాస్త్రం తెలుసు, దేవుని ధర్మశాస్త్రం తెలిసినప్పటికీ కూడా నేను పాటించలేకపోతున్నాను, నేను చేయకూడని అన్నీ కూడా నేను చేస్తూ ఉన్నాను, అయ్యో ఏంటి ఈ నియమం నాలో ఇలా పనిచేస్తుంది, ఈ పాప నియమం ఏంటి ఇలా పనిచేస్తుంది నాలో అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు. అయ్యో నన్ను దీని నుంచి ఎవరు విడిపిస్తారు అని బాధపడుతూ ఉన్నాడు. కానీ తను కనుగొన్నాడు, ఒక నియమం కనుగొన్నాడు. ఏంటి ఆ నియమం అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దొరికేటువంటి ఆ యొక్క ఆత్మ నియమము, అనగా క్రీస్తు యేసు నందున్న, ఆ భక్తుడే రాస్తాడండి ఇది, క్రీస్తు యేసు నందున్న జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఇది ఇంకొక నియమం అండి. సో ఇప్పుడు చూడండి, ఒక మంచి ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నాడు చూసారా, ఎంత ఘోర పాప అయినా మారిపోతున్నాడు చూసారా. వాళ్ళు ఎలా సడన్గా మారిపోతున్నారు, ఎందుకు అంత చేంజ్ వాళ్ళలో వస్తుంది అంటే వాళ్ళు ఆ ఆత్మ నియమాన్ని పొందుకున్నారు, ఆ ఆత్మ నియమం వాళ్ళు పనిచేస్తుంది. సో ఈ ఆత్మ నియమం గురించి మనం రాబోయే వీడియోస్లో ఇంకా క్షుణ్ణంగా చూద్దాం. అయితే ఇది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.